హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి 6 నెలలు 7 నెలలు నిల్వ ఉండేటట్టుగా పచ్చడి చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఇలా చేసామంటే ముందుగా 2 కేజీలు టమాటాలను శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో తుడిసి ఆరబెట్టుకున్న టమాటాలండి ఇవి. టమాటాలు ఇలా ముక్కు తీసేసి అన్నీ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. 8 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఆ ముక్కు తీసేసి 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి. కాయల్ని శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం బాగా పూర్తిగా కట్ చేసిన తర్వాత గిన్నెలోకి పోసుకుందామండి. ఇలా గిన్నెలో పోసుకొని మనం ఏ గ్లాస్ అయితే కొలతకు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే పావు గ్లాసు శనగ నూనె పోసుకోవాలండి. ఇలా శనగ నూనె పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి. చూడండి ఎలా ఉడుకుతుందో, కలుపుకుంటూ ఉండాలి. కొంచెం 30% నీరు అయిపోయిన తర్వాత చింతపండు పెట్టుకోవాలండి. చింతపండు ఈనెలు అన్ని పీసులు తీసేసిన తర్వాత ఇలా చింతపండు పెట్టుకోవాలి. ముందుగానే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. చింతపండు ఇలా పెట్టుకొని మనం ఏ గ్లాస్ అయితే నూనె వేసుకున్నామో ఆ గ్లాస్తోనే కల్లుప్పు పోసుకోవాలండి. సాల్ట్ పోసుకుంటే ఎక్కువ అవుతుంది, కల్లుప్పు అయితేనే బెస్ట్. ఇలా కల్లుప్పు పోసుకొని 2 కేజీలకి 2 గ్లాసులు కల్లుప్పు వేసుకొని కలిదిప్పుకోవాలి. మరి కొంచెం జావైపోతుంది, కానీ కలుపుకుంటూ కలిదిప్పుకోవాలి. ఉప్పు కరిగిపోయి ఒక స్టేజీకి వచ్చిన దాకా ఉడికించుకుంటూనే ఉండాలి. ఇలా ఉడికించుకొని చూడండి, ఈ స్టేజీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం ఒలుచుకున్న చిన్నుల్లిపాయలను ఇలా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయినాక టమాటా గ్రేవీని ఇలా వేసి మెత్తగా మిక్సీ వేసుకుంటేనే బాగుంటుందండి. స్టీల్ గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, ఇలా నలిగిన తర్వాత స్టీల్ గిన్నెలోకి తీసుకొని మళ్ళీ మిక్సీ వేసుకొని మళ్ళీ పోసుకుందామండి. మూడోసారి వేసుకున్న తర్వాత మిక్సీ నలిగిన తర్వాత సగం ఉంచి దాంట్లో కారం వేసి జస్ట్ కొంచెం అట్లా మిక్సీ తిప్పామంటే కారం కలిసిపోతుంది. ఏ గ్లాస్తో ఉప్పు పోసుకున్నామో ఆ గ్లాస్తోనే కారం పోసుకుంటున్నామండి. ఇలా మిక్సీ వేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత తాలింపుకు రెడీ చేసుకుందామండి. ఇలా వేసుకొని ముందుగా మిక్సీ వేసుకున్న చిన్నులపాయ పేస్ట్ని ఇట్లా వేసుకొని మెంతులు మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నానండి. నేను 2 స్పూన్లు మెంతి పొడి వేసుకుంటున్నాను. ఆవు పిండి పొడి వేసుకుంటారు, కానీ నాకు ఇప్పుడు ఎలా చేసుకుంటానో అలాగనే మెంతి పిండి వేసుకున్నాను. శనగ నూనె మనం ఏ గ్లాస్ అయితే ఉప్పు కారాలు తీసుకున్నామో 2 గ్లాసులు శనగ నూనె పోసుకొని ఆయిల్ బాగా కాలాక ఆవాలు, మిరపకాయలు, పచ్చిపప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల పచ్చిపప్పు ఫ్రై అయిపోయినాక చిన్నులపాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. ఇలా బాగా పూర్తిగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లారినాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా గ్రేవీ మసాలాలు ఉన్నాయి కదండి, అవి కలుపుకొని పోసుకోవాలి. తాలింపు కాగిందా లేదా అని చూసుకుంటూనే ఉండాలి. పప్పులు వేగినాయా లేదా అని మనకు అర్థమవుతుంది. ఎర్రగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిందండి. చూడండి, కరివేపాకు మొత్తం చిన్నులపాయలు అన్నీ ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి పప్పులు ఎలా వచ్చాయో. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం మసాలాలు వేసుకున్నాం కదండి, కారం అన్ని కలుపుకొని ఇది బాగా పూర్తిగా కలుపుకున్న తర్వాతనే మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ పోసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా పూర్తిగా కలిపిన తర్వాత తాలింపు పెట్టుకున్న ఆయిల్ పోసుకొని బాగా కలుపుకొని ఒక డబ్బాగా పెట్టుకున్నామంటే 6 నెలలు 7 నెలలు బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఇలా వేసుకొని తాలింపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాతనే డబ్బా పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా పూర్తిగా కలిపిన తర్వాతనే డబ్బా పెట్టుకొని
సర్వ్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత డబ్బా పెట్టుకుంటే చూడండి ఎంత వచ్చిందో. ఇలా వస్తుంది. అద్భుతంగా ఉందండి చట్నీ మటుకి. మీరు ఒకసారి ట్రై చేయండి. పళ్ళెంలోకి కొంచెం పచ్చడి, కొద్దిగా పప్పు, నెయ్యి వేసుకొని ఒక హస్తం అన్నం పెట్టుకొని టేస్ట్ చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఇలా వేడివేడి అన్నంలో పిల్లలకి నెయ్యి వేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ఉట్టి పచ్చడికి పప్పు వేసిన దానికి తేడా ఉంటుందండి. ఒక అరగిద్ద పప్పు వండి పెట్టారంటే ఇష్టంగా తింటారు.